ఇక సమయం లేదు, నేను త్వరగా దేవుని వాక్యంలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి జాగ్రత్తగా శ్రద్ధతో వినవలసిందిగా మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదివి దేవుని వాక్యాన్ని విందాం. ఇలా దయచేసి గమనించండి. ఇందాక ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలా అమూల్యమైన మాటలు, దయచేసి విందాం. ప్రియులారా, ఇందులో కొన్ని అమూల్యమైన మాటలు మనము చూడగలం. మరొకసారి ఆ మాట మనం చదివితే దయచేసి గమనించండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ఉండుడి. దేవునికి స్తోత్రం. చదవబడిన ఈ వచనములో ఇంచుమించు 4 సంగతులు మనం చూడగలం. ఏమండి, మనం ఎన్నోసార్లు ఈ యొక్క వచనాన్ని మనం చదివి ఉండొచ్చు. మన బైబిల్ చదువుతున్నప్పుడు కూడా ఈ యొక్క వచనాన్ని మనం చదివి దాటిపోయి ఉండవచ్చు. అయితే గమనించండి, ఇందులో 4 విషయాలు చూడగలం. మొదటి విషయం ఏంటంటే, ఒకసారి మీరు చూడగలిగితే ఏమండి గమనించండి. మొదటి విషయం, కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస, గమనించండి, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. గమనించండి, మొదటి విషయం ఏమని చెప్తున్నాడంటే, మీ ప్రయాస. ఎవరి ప్రయాస చెప్పండి? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నాడు ప్రారంభ సంఘంలో కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఏమండి, ఆనాడు కొరింథీ సంఘానికి చెప్పాడు. చెప్పిన పౌలు గారు లేరు, కానీ చదువుతున్న అక్కడ సంఘస్థులు, విశ్వాసులు, సంఘ పెద్దలు లేరు, కానీ ఈరోజు లేరు. కానీ ఈ వాక్యము ఇప్పటికీ ఉంది. ఈ వాక్యం ఎవరితో మాట్లాడుతుంది చెప్పండి? ఇప్పుడు పౌలు గారు, ఈ పత్రిక రాసిన పౌలు గారు లేరు. ఈ పత్రిక నిలబడి చదువుతున్న సంఘ పెద్దలు కానీ విశ్వాసులు కానీ లేరు. అక్కడ వచ్చిన సంఘంలో వచ్చిన విశ్వాసులు, ఆత్మీయులు ఎవరు లేరు. ఇప్పటికి ఎవరు లేరు. ఇది రాయబడి ఇంచుమించు ఇప్పటికి సుమారు 1900 సంవత్సరాలు క్రితం రాయబడిన గ్రంథం ఇది. అయితే వాళ్ళు లేకపోయినా ఏది ఉంది చెప్పండి? పౌలు గారు రాసిన ఈ రాతపూర్వకమైన ఈ యొక్క వాక్యము మన మధ్యలో ఉంది. ఆ వాక్యం ఈరోజు మనందరితో చెప్తుంది. ఏమిటో తెలుసా? నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. ప్రియులారా, గమనించండి, మన సంఘము కావచ్చు, మనం కావచ్చు, ఏమండి, ఇంచుమించు మన పరిచర్య ప్రారంభమై ఇంచుమించు 2009 నుంచి మన పరిచర్య ప్రారంభమైంది. ఆనాడు ప్రార్థనకు వస్తున్నప్పుడు చాలామంది ఇంచుమించు 2 లేక 3 లేక 4 బహుశా ప్రార్థనకు వచ్చేవారు. చాలామంది ఎవరు కూడా ఉండూరులో ఉండి పొలం పని చేసుకుంటూ జీవించిన వారు ఎవరు లేరు. చాలామంది ఇక్కడ ఎర్రగుంట్ల ప్రాంతం కానీ, గుంటూరు ప్రాంతం కానీ, ఏమండి, చాలామంది మన సంఘ బిడ్డలందరూ కూడా సుగ్గులకి వెళ్ళి వాళ్ళ బతుకును జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో ప్రియులారా గమనించండి, ఆ రోజు నుంచి మన పరిచర్య ప్రారంభమై కొంతకాలానికి చిన్న కొట్ట మనం వేసుకున్నాం. గమనించండి, చిన్న పాక. ఏమండి, ఆ పాకలో ఇంచుమించు 7 లేక 8 సంవత్సరాలు మనము పరిచర్య చేశాం. ప్రార్థనలు జరిగాయి, ఎన్నో కార్యక్రమాలు. ఏమండి, ఆ కొట్టం ద్వారానే మనకు దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అటు తర్వాత అక్కడ కొద్దిగా అలజడి వచ్చేసరికి అక్కడ నుండి ఎటు పోవాలో తెలియక ఇంచుమించు 2 సంవత్సరాలు మా ఇంటిలోనే, మన జూటూరు ప్రాంతంలో ఉన్న మా ఇంటిలోనే 2 లేక 3 సంవత్సరాలు ప్రార్థన జరిగినట్లు మనం చూస్తున్నాం. అటు తర్వాత మందిరం కట్టుకోవాలని ఆసక్తి కలిగి, ఏమండి, చాలా చోట్ల చాలామందికి వెళ్ళి అడిగాం, కానీ ఎవరు సహకరించలేదు, ఎవరు ముందుకు రాలేదు, ఎవరు సహకరించలేదు, ఎవరు ముందుకు రాలేదు. ఆ సమయంలో ఏం చేయాలని ఆలోచిస్తున్న ఆ సమయంలో దేవుడు ప్రభువు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన మేరకు మీ అందరికీ తెలుసు, ఆ విషయాలు మనం చెప్పుకోవడం మంచిది కాదు. ఎలా మనం ముందుకు వచ్చామో, ఎలా దానికి కష్టపడ్డామో, దానికి ఎలా మనం సహకరించామో అది మనందరికీ తెలుసు. అది ఆనాడు నుంచి తీసుకొని ఈరోజు వరకు ఏమండి మనం కష్టపడుతూనే ఉన్నాం. మన సంఘంలో ఉన్న దేవుని పిల్లలు, వాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది ₹1,00,000 ఇచ్చిన వారు ఉన్నారు, 50,000 ఇచ్చిన వారు ఉన్నారు, 80,000, 90,000, ఏమండి, 1,00,000 కంటే పై ఇచ్చిన వారు ఇప్పటికీ ఇస్తూనే ఉంటున్నారు. ఏమండి, నేను వాళ్ళకి ఎంతగానో నేను వందనాలు చెల్లిస్తాను. వాళ్ళకి ఏమని పొగడినా వాళ్ళకి అది అసలు సరిపోదు.
మన సంఘంలో ఉన్న వారందరూ కూడా ఎంతోమంది, అందరూ కూడా వీరు తక్కువ వారు ఎక్కువ అని ఇక్కడ అందరూ గురించి నేను చెప్తున్నాను. ఈరోజు మీ ప్రయాస, మీ యొక్క కష్టం ఈరోజు ఈ విధంగా మనం చూస్తున్నామంటే ప్రియులు గమనించండి, ప్రభు వాక్యం ఏమి సెలవిస్తుందంటే మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి. గమనించండి ప్రియులారా, ఈ ప్రయాసలో గమనించండి, ఈ ప్రయాసలో కొన్ని మనకి ఎదురవుతుంటాయి. ఈ పరిచర్య, ఈ దేవుని కొరకు జీవిస్తున్న ఈ ప్రయాణంలో కొన్ని మనకి ఎదురవుతుంటాయి. ఏమండి, మొట్టమొదటిగా ఎదురవుతున్నది ఏంటో తెలుసా? ఈ ప్రయాస ఎప్పుడైతే మనం ప్రభు కొరకు ప్రయాస పడుతుంటామో ఇందులో మనకి ఎదురవుతున్న కొన్ని సంఘటనలను మనం చూడగలిగితే, మొట్టమొదటిగా గమనించండి, దేవుని కోసం మనం ఎప్పుడైతే మనం ప్రయాస పడుతుంటామో, కష్టపడుతుంటామో, మనకు ఎదురయ్యేది మొట్టమొదటి ఏంటో తెలుసా? శ్రమ. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ దేవుని పరిచర్యలో, దేవుని సువార్తలో, దేవుని ఎప్పుడైతే మనము దేవుని కొరకు ప్రయాస పడుతుంటామో మనకి మొట్టమొదటిగా ఎదురయ్యే పరిస్థితి ఏంటంటే శ్రమ. గమనించండి, ఈ శ్రమలో కూడా, ఈ దేవుని కొరకు పడుతున్న ఈ శ్రమలలో దేవుడికి మనకి వ్యర్థం చేయడు, మనకి వృధా చేయడు. మనం నడుస్తున్న ఈ ప్రయాసలో, మనం పడుతున్న ఈ ప్రయాసలో ఎన్నో శ్రమలు ఎదురవుతుంటాయి. పిల్లలు గమనించండి ఒక మాట. పేతురుపత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు. గమనించండి మాట, దయచేసి గమనించండి. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. గమనించండి, క్రైస్తవుడు అయ్యావు కదా, ప్రభుడు నమ్ముకున్నావు కదా, ప్రభు కొరకు మనం ప్రయాసపడుతున్నాం కదా, ఈ ప్రయాణంలో నీకు శ్రమ సంభవిస్తే, నీకు బాధ కలిగితే గమనించండి, సిగ్గుపడకండి. ఏమండి, చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు చిన్న శ్రమ వస్తే చుట్టుపక్క వారు, ఇరుగు పొరుగు వారు నా గురించి ఏమనుకుంటారో, నువ్వు ప్రభు అని చెప్పి విర్రవీగావు కదా, ప్రభు అని చెప్పి నువ్వు ఎక్కువగా మాట్లాడావు కదా, నీ ప్రభు ఏం చేశాడని వాళ్ళు నన్ను అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలని చెప్పి చాలామంది భయపడుతుంటారు, సిగ్గుపడుతుంటారు. క్రైస్తవుడైనందుకు సిగ్గుపడకూడదట. చాలామంది బైబిల్ పట్టుకొని రావడానికి సిగ్గుపడుతుంటారు. చాలామంది ప్రార్థనకి వెళ్తున్నప్పుడు సిగ్గుపడుతుంటారు. ఇదిగో అక్కడ ఒక ఆయన వెళుతున్నాడు, ఏలు పెట్టి చూపించి నవ్వుతుంటారు. వాడు ఎప్పుడు చూసినా ప్రభు అంటాడు. ఏమిచ్చాడు ఆయన ప్రభు? మీ జీవితానికి ఏమిచ్చాడు? మీ జీవితానికి మీ సమస్యలు ఏం తీర్చాడని మీ ప్రభు అని చెప్తుంటారు అని చెప్పి మనలను చూచి అవమానపరిచేవారు, మనలను చూచి ఎగతాళి చేసేవారు, మనలను చూచి హేళన చేసేవారు, మనలను చూసి అవమానపరిచేవారు ఎంతమంది లేరు? శంకరయ్య, నువ్వు ప్రభు అని చెప్పావు కదా, నీ ప్రభు నీ కొడుకుని మిగిలిచ్చాడా? నీ ప్రభు నీ కొడుకుని మిగిలిచాడా? ఏంటి నీ కొడుకు పరిస్థితి? సిగ్గు లేదు నీకు ప్రభు అనడానికి అని ఆయన కుటుంబానికి ఎన్ని మాటలు వచ్చాయో అది కేవలం నాకు తెలుసు. ప్రేమైన దేవుని వర్లన వారు ఎన్ని మాటలు అనుభవించారో నాకు తెలుసు. అది ఇక్కడ గమనించండి, ఈ మాట ఏమని చెప్తుందంటే, మీరు క్రైస్తవుడైనందుకు మీరు బాధపడకండి, మీరు సిగ్గుపడకండి. క్రీస్తు కొరకు మీకు శ్రమ వస్తుంటే మీరు సిగ్గుపడకండి. మీరేం చేయాలి తెలుసా? ధైర్యంగా ప్రభు కొరకు నిలబడండి. ప్రభు చెప్తున్నాడు, అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి, ఆ పేరును క్రీస్తు అని ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. దేవునికి స్తోత్రం. గమనించండి, ప్రభు నామాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి, ఆరాధన. గమనించండి, నువ్వు క్రైస్తవుడైనందుకు మనం సిగ్గుపడితే మన విశ్వాస జీవితానికి ప్రమాదం. ప్రేమైన దేవుని వర్లరా. కాబట్టి ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం. రెండో విషయం మీరు చూడండి, పిల్లలు గమనించండి. రెండో విషయం మనం చూడగలిగితే, దేవుడు మనకు ఎప్పుడైతే మన విశ్వాస జీవితం, ఈ ప్రయాస జీవితంలో అప్పుడప్పుడు మనం దేవుని పరిచర్య చేస్తుంటాం కదా, పరిచర్య చేస్తున్నప్పుడు గమనించండి, ఈ పరిచర్యకు తగిన పనిని దేవుడు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటాడు. దేవుని కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం దేవుడు చూడట్లేదేమో అని. మన పడుతున్న ఈ ప్రయాస
చిన్న మందిరం కోసం మనం చిన్న పని చేసిన, దేవుని కోసం చిన్న మనం త్యాగం చేసిన, దేవుని కోసం మనం 2 అడుగులు దేవుని కోసం వేసిన, దేవుని కోసం ఒక పెళ్ళ ఎత్తిన, దేవుని కోసం ఒక సిమెంట్ ఎత్తిన, దేవుని కోసం కొద్దిగా ఇసుక ఎత్తిన, ఏది చేసినా ప్రతిదీ దేవుడు చూస్తూనే ఉంటాడు. ఈ ప్రయాసలో మనం అనుకోవచ్చు దేవుడు చూడట్లేదని. దేవుని గ్రంథంలో మీరు చూడగలిగితే అద్భుతమైన మాట 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చూస్తున్నాం. అద్భుతమైన సంఘటన అక్కడ కనబడుతుంది. సహోదరులారా మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. గమనించండి, ఎలాగైతే జూటులు అనే సంఘం ఇక్కడ ఉందో, ఆనాడు మాసిదోనియా అనే సంఘం ఒకటి ఉండేది. ఆ సంఘానికి దేవుని కృప ఉంది అని చెబుతున్నాడు. ఆ కృప కలిగిన ఆ సంఘం గురించి ఏమని చెప్తున్నాడు కింద మనం చూడగలిగితే, ఏలగనగా వారు బహు శ్రమల వలన, గమనించండి, వారు ఎలా ఉన్నారంట, బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. దేవునికి స్తోత్రం. శ్రమలలో వాళ్ళు ఏం కలిగి ఉన్నారంట చెప్పాలి మీరు. శ్రమలలో వాళ్ళు ఏం కలిగి ఉన్నారంట? సంతోషం. వాళ్ళ కన్నీళ్ళలో వాళ్ళు ఏం కలిగి ఉన్నారంట? సంతోషం. బాధల్లో వాళ్ళు ఏం కలిగి ఉన్నారంట? నెమ్మది, శాంతి, సమాధానం. తర్వాత మాట, కింద మాట, మరియు వారు నిరుపేదలైనను. గమనించండి, ఇక్కడ చాలా అద్భుతమైన మాట. వారు నిరుపేదలైనను, వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములో ఆ మాసిదోనియా సంఘస్థులు ఎలాంటి వారు తెలుసా? చాలా నిరుపేదలు, ఏమి లేనివారు, కష్టం చేసుకొని జీవనాన్ని గడుపుతున్నవారు. అలాంటి వ్యక్తులు వాళ్ళ దాతృత్వం ఎలా ఉందంట, వాళ్ళ ధారాళమైన మనసు ఎలా ఉందంట, కొద్దిగాలోనే ఎక్కువగా ఇచ్చే వాళ్ళగా ఉన్నారంట. వాళ్ళు కొద్ది దాంట్లోనే దేవుని కొరకు ప్రయాసపడే వాళ్ళగా ఉన్నారంట వాళ్ళు. తర్వాత కింద మాట, ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు గారు మాసిదోనియా సంఘం గురించి ఎలాగైతే సాక్ష్యం ఇస్తున్నాడో, వాళ్ళ సామర్థ్యం కొలది ఎక్కువ ఇచ్చారని ఈరోజు నేను ధైర్యముతో సంఘం ఎదుట మీకు చెప్తున్నాను. మన సంఘమి బిడ్డలు వారి సామర్థ్యము కొలది దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు. పిల్లలు ఒక్కసారి చప్పట్లు కొడుతూ మనము దేవుని నామాన్ని మహిమపరుచుదాం. నిజమే, సామర్థ్యం కొలది ఆ రోజు మాసిదోనియా సంఘం ఎలాగైతే ప్రయాసపడిందో, నిజమే ఈరోజు జూటర్ సంఘం కూడా ఆ విధంగానే సామర్థ్యం కొలదిగా ప్రయాసపడుతున్నది నేను చూస్తున్నాను. ప్రేమైన దేవుని వర్లరా, నేను నిన్న ఆధునిక ప్రాంతానికి వెళ్ళాను. మీ గురించి నేను చింతిస్తున్నాను. ఎండలు భయంకరంగా ఉన్నాయి. ఈ ఎండల గురించి నేను ఆలోచిస్తున్నాను. ఎలా సంఘ బిడ్డలు వాళ్ళు ఎలా పని చేస్తున్నారని చెప్పి 2-3 సార్లు నేను ఫోన్ చేశాను. 2-3 సార్లు పనిచేశాను. నిజమే, ఈరోజు మీరు పడుతున్న ప్రయాస ఆ రోజు ఎలాగైతే మాసిదోనియా సంఘం గురించి దేవుడు ఆలోచించి దేవుని కృపను వాళ్ళకు చూపించాడో, గమనించండి ప్రియులారా, ఈరోజు మీ ప్రయాస దేవుడు చూస్తున్నాడు, మీ కష్టము దేవుడు చూస్తున్నాడు. గమనించండి, ఇక్కడ మాసిదోనియాకి ఎలాగైతే దేవుడు దీవించాడో మన సంఘాన్ని కూడా దేవుడు దీవించబోతున్నాడు. దేవుని నామం మనకు స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరొక మాట మీరు చూడగలిగితే, మరొక మాట ప్రియులారా గమనించండి. ఎప్పుడైతే మన దేవుని కొరకు మనం ప్రయాస పడుతుంటామో, ఎప్పుడైతే మన దేవుని కొరకు ఆయన పరిచర్యలో సేవలో ఎంతగానో మనం ధారాళంగా దేవుని కొరకు నిలబడతామో, గమనించండి, మనం చేస్తున్న ఈ ప్రయాసలో దేవుడు మనకు ఫలితం ఇవ్వకుండా ఆగలేడు ప్రియులారా. ఖచ్చితంగా మనకు ఫలితాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఖచ్చితంగా మనకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. ఒక మాట మీరు చూడగలిగితే చక్కటి మాట. పేతురు పత్రిక చూడండి ఒకసారి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తున్నాం. దేవుడు తగిన సమయమున మిమ్మును హెచ్చిస్తాడు. దేవుడు తగిన సమయానికి ఒక టైం వస్తుంది, ఒక కాలం వస్తుంది.
మీరు మీ కుటుంబాలు దీవించబడడానికి ఒక సమయం వస్తుంది. ఆ సమయం మన దేవుడు ఏమండి ఉన్నతంగా హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏమండి ఉన్నతంగా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు చెప్పండి? తగిన సమయం. దేవుడు మన కోసం ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయం రోజున అందరి కళ్ళు మన వైపే చూస్తుంటాయి, అందరి నోర్లు మన గురించి మాట్లాడుతుంటాయి. ఎప్పుడు చెప్పండి? ఆ సమయము ఏమండి త్వరగా ఏమండి మనము ఎప్పుడైతే ఈ రోజు కావాలో ఆ రోజు కావాలో మనం అనుకోవడానికి వీలు లేదు. దేవుడు ఎప్పుడు మనకు హెచ్చిస్తాడో అంతవరకు మనము ఎదురు చూస్తూనే ఉండాలి ప్రియులారా. ఒక మాట మీరు చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసును మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. మీ అవసరత ఏముందో, మీ పరిస్థితి ఏముందో, మీ కొరత ఏముందో ఖచ్చితంగా ఆయన తీర్చే దేవుడు, మిమ్మల్ని హెచ్చిచ్చే దేవుడు. ఆయన మీకు ప్రతిఫలం ఇవ్వకుండా ఆగలేడు. ఆయన ఖచ్చితంగా మన ప్రతిఫలాన్ని దేవుడు దయచేసే దేవుడు. ప్రేమైన దేవుని వారులారా, ఏమండి ఇది ప్రభునందు ప్రయాసపడుతున్న వారి కోసం ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం. రెండో విషయం మనం చూడగలిగితే మరి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం మనం చూడగలిగితే, కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను. గమనించండి, రెండో మాట ఏమంటారంటే స్థిరంగా ఉండండి. ఈ ప్రయాసపడుతున్న మీరు, ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు కదా, పడుతున్న మీరేం చేయాలంటే స్థిరంగా ఉండాలి. ఏమండి స్థిరంగా అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏమండి స్థిరంగా అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, పరిస్థితులు మారినా, మనుషులు మారినా మనం మాత్రం మారిపోకూడదు. ఏమంటే పరిస్థితులు మారుతుంటాయి, అప్పుడప్పుడు చాలా భయంకరమైన సంఘటనలు వస్తుంటాయి, అప్పుడప్పుడు మనుషులు మారిపోతుంటారు. మన కండ్ల ఎదుటనే మనలో మోసం చేసేవారు, మమ్మల్ని దగా చేసేవారు, వెండుపోటు పొడుస్తున్నవారు, మమ్మల్ని గాయపరిచేవారు ఎంతోమంది కనపడుతుంటారు. వారిని బట్టి మన స్థితి, మన జీవితం, మన విశ్వాస జీవితం మారిపోకూడదు. మనుషులు మారినా, పరిస్థితులు మారినా మనం మాత్రం మారకూడదు. ఏమండి ఇక్కడ ఏమంటారంటే రెండో మాట, మీరు స్థిరంగా ఉండండి, స్థిరంగా నిలబడండి. ప్రభు కొరకు మీరు స్థిరంగా ఉండాలి, కదిలింపబడకూడదు. ఏమండి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తున్నాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమాయను. మీరు స్థిరంగా ఉంటే మీకు ఘనత, మీరు స్థిరంగా ఉంటే మీకు మహిమ, మీరు స్థిరంగా ఉంటే మీకు ఆశీర్వాదం. ఏమండి ప్రభులో మనం స్థిరంగా ఉండాలి, కదిలించబడకూడదు. కష్టాలు వచ్చాయి కదా, నష్టాలు జరిగాయి కదా, బాధలు వచ్చాయి కదా అని చెప్పి ఈ ప్రభు కొరకు ప్రయాసపడుతున్న మన జీవితంలో చిన్న చిన్న ఉడుదుడుకులు వచ్చినప్పుడు కదిలింపబడకూడదు. ప్రేమైన దేవుని వారు స్థిరంగా ఉండాలి, స్థిరులుగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. యాకోబు పత్రిక చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. మీ విశ్వాసానికి పరీక్ష వస్తుంది. గమనించండి, మీరు స్థిరంగా ఉండాలంటే మీకు పరీక్ష వస్తుంది. మీరు విశ్వాసంలో బలపడాలంటే మీకు పరీక్ష వస్తుంది, మీకు ఓర్పు కలుగుతుంది. మీకు ఓర్పు పుట్టాలని చెప్పి మీలో ఓర్పును చూస్తున్నాడు దేవుడు. 12వ వచనం, అక్కడ 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము. ఇక్కడ ఏమంటున్నాడు? తను ప్రేమించిన వారికి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఎవరినైతే వాగ్దానం చేస్తున్నాడో వారిని ప్రేమిస్తున్నాడు, వారికి దేవుడు హెచ్చరిస్తున్నాడు, మీరు స్థిరంగా ఉండండి అని.
ఏమండి ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30 వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక, క్రీస్తునందు కేవలం విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడినది. మీరు కేవలం విశ్వాసులుగా ఉండకూడదు. మీరు ఏం చేయాలో తెలుసా? మీరు స్థిరంగా ఉండాలంటే శ్రమ పడండి. మీరు స్థిరంగా ఉండాలంటే, కదిలింపబడకుండా ఉండాలంటే మీరు ప్రభు కొరకు శ్రమ పడండి అని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి ఈ యొక్క రెండో విషయంలో మనం ఏం చూస్తున్నామంటే, గమనించండి, మీరు స్థిరంగా ఉండాలి. ఎంత స్థిరంగా ఉండాలి అంటే, ఏది నీ జీవితంలో వచ్చినా ప్రభు కొరకు నువ్వు వెనక అంజ వేయకూడదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. రెండో విషయం. మూడో విషయం మనం చూడగలిగితే ఏమండి, మూడో విషయం మనం చూస్తున్నాం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారు. గమనించండి, మూడో విషయము, కదలని వారు. మీరు కదలకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? మీరు కదలకూడదు. మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు కదలకూడదు. మీరు స్థిరంగా బలంగా ఉండాలి. ఏమండి, ప్రభుల వారు ఏమండి ఆయన ప్రారంభ పరిచర్యలో ఒక చక్కటి ఉదాహరణ చెప్తాడు. మత్తయి సువార్తలో మనం చూడగలం. ఏమండి, మత్తయి సువార్తలో ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడంట. గమనించండి, ఒక ఇల్లు, ఒక భవనాన్ని సముద్రం దగ్గర కట్టుకున్నాడు. సముద్రం దగ్గర ఒక చిన్న భవనాన్ని కట్టాడు. మట్టితో కట్టాడు. దానికి పిల్లర్స్ లేవు, దానికి పునాది లేదు. అయితే మట్టితో చాలా అందంగా కట్టాడు, డిజైన్ వేశాడు, మంచిగా అలంకరించాడు, నీటిగా దాన్ని అలంకరించి ఏమంటే శుభ్రపరిచాడు. అయితే గమనించండి, ఒకనాడు భయంకరంగా అలలు వచ్చాయి, భయంకరంగా వర్షం కొట్టింది, భయంకరంగా ఏమండి నీళ్ళు వచ్చాయి. అయితే గమనించండి, ఆ నీటి ద్వారా, ఆ అలల ద్వారా, ఆ వర్షము ద్వారా ఆ ఇల్లు పడిపోతుందా ఉంటుందో చెప్పండి? దానికి ఏం లేదు చెప్పండి? పిల్లర్స్ లేవు, రెండోది పునాది లేదు. అందంగా మాత్రం కట్టాడు, మట్టితో కట్టాడు, అలంకరించాడు. వర్షం వచ్చింది, వాన వచ్చింది, వరదతో ఏమండి అలలతో ఆ మట్టి ఇంటిని ఏమేమి చెప్పండి పడిపోయింది. ఇది స్థిరమైన ఇల్లా లేకపోతే బలహీనమైన ఇల్లా చెప్పండి? బలహీనమైన ఇల్లు. అయితే మరొక ఆయన పక్కలోనే ఇల్లు కట్టాడు. ఎలా కట్టాడు తెలుసా? దానికి స్తంభాలు వేశాడు. ఏమండి, దానికి మంచిగా డిజైన్ చేశాడు. ఏమండి, దానికి లోతులో ఇంచుమించు ఒక 20 అడుగుల లోతులో పిల్లర్ చేసి అద్భుత రీతిగా ఇల్లు నిర్మాణం చేశాడు. అయితే గమనించండి, భయంకరమైన అలలు వచ్చాయి, వర్షం వచ్చింది, ఏమండి భయంకరంగా ఏమండి గాలి కొట్టింది. అయితే ఆ ఇల్లు ఏమీ చెప్పండి కదిలించబడలేదు. ఏమండి, ప్రభు కూడా అదే చెప్తున్నాడు, మీరు నా మాటలు విని దాని ప్రకారంగా చెయ్యి ప్రతివాడు ఏమండి బండ మీద ఇల్లు కట్టినవాడు అని చెప్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే నా మాటలు విని దాన్ని పాటించరో ఇసుక మీద తన ఇల్లును కట్టినవాడుగా ఉన్నాడు అని ప్రభు చెప్తున్నాడు. గమనించండి, మనము ప్రభు మాట విని ఈ వాక్యానుసారంగా మనం బతికితే మన ఇల్లు ఎక్కడ ఉంది చెప్పండి? పునాది మీద కట్టబడినది అని మనం గమనించాలి. ఎవరైతే ప్రభు మాట వినకుండగా ప్రార్థనకు వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, అయితే గమనించండి, వాక్యాన్ని పాటిస్తలేదు అంటే మన ఇల్లు ఎక్కడ కట్టబడింది చెప్పండి? ఇప్పుడు ప్రార్థనకు వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ఈ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాం అంటే ఎక్కడ కట్టబడింది చెప్పండి? మన ఇల్లు, మన జీవితం ఎక్కడ కట్టబడింది? పునాది మీద ఉందని అర్థం. ఏమండి, మందిరానికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, వాక్యానుసారంగా మనం బతకట్లేదు. ఇప్పుడు మన ఇల్లు ఎక్కడ కట్టబడింది చెప్పండి? ఇసుక మీద కట్టబడింది. ఇసుక మీద కట్టబడిన వాడు ఏమండి పైన విశ్వసించిన వాడు చిన్న శ్రమ వచ్చినా పడిపోతాడు, బాధ వచ్చినా పడిపోతాడు, కన్నీళ్ళు వచ్చినా పడిపోతాడు, ఏదైనా సంఘటన వస్తే పడిపోతాడు. అయితే గమనించండి, బండ మీద కట్టబడిన వాడు, వాక్యం మీద కట్టబడిన వాడు, ప్రభు మాటల మీద కట్టబడిన వాడు ఎన్ని సమస్యలు వచ్చినా, కుటుంబాలు సావులు జరుగుతున్నా మీ జీవితం కదిలించబడదు. మన దానిలన్న గారు ఒక సాక్ష్యం చెప్పారు. ఏంటి చెప్పండి? తెచ్చిన ఒక నెలకి ఇంచుమించు 1 కాదు 2 కాదు ఎన్ని పోయినాయంట చెప్పండి? 13 గొర్రె పిల్లలు పోయాయి. ఎన్ని చెప్పండి? 13 గొర్రె పిల్లలు. పోయిన వారము వాళ్ళు
మరి భార్యాభర్తలు ఇద్దరు ఎస్తేరక్క గారు మరి అన్నగారు ఇద్దరు చెప్పుకొని వారిద్దరు కన్నీళ్ళు కారుస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను చాలా దుఃఖించాను ఆ విషయం. ఏమండి గమనించండి ప్రియులారా, ఎన్నో సంఘటనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మనము కదిలించబడకూడదు. ఏమండి ఎన్నో మనకి శోధించడానికి, ఎన్నో మన దగ్గరకు వచ్చి మనకు శోధిస్తుంటాయి, నొప్పి కలిగిస్తుంటాయి, అయినా కదిలించబడకూడదు. ఎందుకు చెప్పండి? ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఏమైనాడు చెప్పండి? సిద్ధంగా ఉన్నాడు ఆయన. నువ్వు నిలబడాలి అంతే. నువ్వు నిలబడితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గాలి వస్తుంది, వరద వస్తుంది, ఏమంటే తుఫాను వస్తుంది, భయంకరమైన అలలు వస్తాయి, అయినా నువ్వు నిలబడాలి. దాని ఫలితము ఏమండి? సమాజము నిన్ను చూచి ఆశ్చర్యపోయే విధంగా ఉన్నతమైన స్థానములు పెట్టే దేవుడు ఆయన. కాబట్టి ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు మీరు కదలకుండా ఉండండి. 4వ విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి ఒకసారి 4వ విషయం మనం చూడగలిగితే ఏమండి, ఒకసారి మనం 4వ విషయం మనం కాగా నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును, గమనించండి, కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులై ఉండుడి. ఇక్కడ 4వ విషయం ఏంటంటే ప్రభు కార్యాభివృద్ధి యందు మీరు ఆసక్తులు కలిగి ఉండండి. అంటే ప్రభు కార్యములలో మీరు ఆసక్తి చూపించాలి. ప్రభు యొక్క కార్యములలో ఏమంటే ఎప్పుడైతే మనం ఆసక్తి కలిగి ఉంటామో, గమనించండి ప్రియులారా, మనకు 4 విషయాలు మనకు కనబడతాయి. ఎన్ని విషయాలు చెప్పండి? ప్రభు యొక్క కార్యములో మనం ఉన్నప్పుడు 4 విషయాలు మనము వృద్ధి చెందాలి. ఏమండి, మన పిల్లలకి మన బడికి పంపిస్తుంటాం. వాడు ఈ సంవత్సరము ఏమండి ఎల్కేజీలో ఉన్నాడు, వచ్చే సంవత్సరంలోనే ఎల్కేజీలో ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందో చెప్పండి? యూకేజీ ఎల్కేజీ ఇదే ఉన్నాడు అనుకోండి, మనం పడమని చెప్పండి. ఏమండి ఈ సంవత్సరము ఏమండి 1వ తరగతి వచ్చాడు అనుకోండి, 2వ సంవత్సరము ఏమండి 2వ తరగతి, 3వ సంవత్సరం 3వ తరగతి, ఇలా ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులైన వారు సంతోషపడుతుంటారు. అలాగే మనము కూడా ప్రభునందు ప్రయాసపడుతున్న, ఏమండి స్థిరులుగా ఉన్న, కదిలింపబడిన వారుగా ఉన్న మనము ప్రభులో వృద్ధి చెందుతూనే ఉండాలి. దేనిలో తెలుసా? 4 విషయాలలో మనం వృద్ధి చెందాలి. మొదటి విషయం మనం చూడగలిగితే ఏమండి, మొట్టమొదటిగా పౌలు గారు చెప్తున్నారు ఒక మాట. మీరు రోమపత్రిక చూడండి ఒకసారి. రోమపత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. జ్ఞానులకును మూఢులకును గ్రీసు దేశస్థులు కాని వారికి, వాళ్ళందరికీ నేను రుణస్థుడును. ఎందులో నువ్వు రుణస్థుడివి అంటే ఆయన కింద మాట 15 వచనంలో చెప్తున్నాడు. కాగా రోమాలో ఉన్న మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. గమనించండి సంఘము, ఏమండి గమనించండి, దేనిలో వృద్ధి చెందాలంటే సువార్తలో వృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం. మనము ఏమండి ప్రభు యందు ప్రయాసపడుతున్నాం కదా, ప్రభు కొరకు స్థిరంగా ఉన్నాం కదా, ప్రభు కొరకు కదిలింపబడిన వారుగా ఉన్నాము కదా. ఈ విధంగా ఉన్న మనకి ఏం చేయాలో తెలుసా? అక్కడే నిలబడకుండా మొట్టమొదటి ఏం చేయాలంటే వృద్ధి చెందాలి. దేనిలో చెప్పండి? సువార్త పడిలో వృద్ధి చెందాలి. సువార్త చెప్పేవారుగా ఉండాలి. మీరు పొలంలో వెళ్ళారు కదా, ప్రయాణంలో ఉన్నారు కదా, ఇంటి పక్కల ఎవరితోనో మాట్లాడుతుంటారు కదా, వారికి మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు వాక్యాన్ని, సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే ఏదో పెద్దగా అనుకోకండి. సువార్త అంటే 3 విషయాలు. 1, ఆయన మన పాపముల కొరకు వచ్చెను. 2, ఆయన మన పాపముల కొరకు మరణించెను. 3, ఆయన మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచెను. ఇదే సువార్త. మరణ పునరుద్ధానములు సువార్త చెప్పడమే ఇదే సువార్త. ఏదో గంటలు చెప్పే అవసరం లేదు. 3 ముక్కలే. మన పాపముల కొరకు వచ్చి, మన పాపముల కొరకు మరణించి, మరలా ఆయన తిరిగి లేచాను. ఆయన సజీవుడు. ఇదే సువార్త. ఈ సువార్తలో సంఘం ఏం చేయాలో తెలుసా? వృద్ధి చెందాలి.
వారానికి ఒకసారి కుటుంబ ప్రార్థన, నెలకు ఒకసారి కుటుంబ ప్రార్థన. ఏమండి, ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మనం ఎందుకు కుటుంబ ప్రార్థన పెడతాం చెప్పండి? ఎందుకు కుటుంబ ప్రార్థన పెడతామంటే ఈ చుట్టుపక్కల వారికి సువార్త అందించాలి. ఏమండి, మనం ఏం చేస్తామంటే తిరునాళ్ళు వచ్చిందనుకోండి బంధువులకు పిలిపించుకుంటాం, ఉగాది వచ్చిందనుకోండి బంధువులకు పిలిపించుకుంటాం, దసరా వచ్చిందనుకోండి బంధువులకు పిలిపించుకుంటాం. ఏమండి, వాళ్ళు మరి ఏదైనా పండుగలు వచ్చాయనుకోండి వాళ్ళు అందరికి పిలిపించుకుంటాం. తిరునాళ్ళు వచ్చిందనుకోండి అందరికి పిలిపించుకుంటాం. క్రిస్మస్ వచ్చిందనుకోండి ఎవరికి పిలవం. దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడ ఉన్నారు కదా. ఈ పండుగలన్నీ వచ్చాయనుకోండి అందరిని పిలుస్తాం. క్రిస్మస్ వచ్చిందనుకోండి ఎవరికి పిలవం. ఎందుకు చెప్పండి? క్రిస్మస్కి మనము బంధువులకు పిలిచామనుకోండి వారికి ఏమండి ఫస్ట్ పని చేయవలసిన పని ఏంటంటే వాళ్ళకి మందిరానికి నడిపిస్తాము. రెండోది కుటుంబ ప్రార్థన పెట్టుకునే ద్వారా క్రిస్మస్లో క్రీస్తు ఎందుకు వచ్చాడో వాళ్ళకి సువార్త అందబడుతుంది. మీరు ఆ విధంగా పిలిపించి సువార్త చేపిస్తే, అలా కాకుండా క్రిస్మస్ మాత్రం పిలవము కానీ అన్ని పండుగలు పిలుస్తుంటాం మనము. అప్పుడు చెప్పండి ఎలా మనం సువార్తలో వృద్ధి చెందుతాం చెప్పండి? ఇది మొదటి విషయం. రెండో విషయం గమనించండి. రెండో విషయం ఏంటంటే ప్రియులారా గమనించండి, సువార్తలోనే కాదు సంఘములో సేవ చేయట విషయంలో కూడా వృద్ధి చెందాలి. ఏం చేయాలి చెప్పండి? సేవ చేయడం లేకపోతే పరిచర్య చేయడంలో కూడా ఏమంటే వృద్ధి చెందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మీరు చూడగలిగితే రోమపత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. కెంక్రేయాలో ఉన్న సంఘ పరిచారకురాలును ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయమని. గమనించండి, ఈమె ఎవరు అంటే కిక్రయాలో ఉన్న ఏమండి మంచి పరిచారకురాలు. ఈమె పేరు ఏంటి చెప్పండి? ఫీబే అంటే ప్రకాశించును. ఈమె జీవితం ప్రకాశించింది. ఈమె ప్రభులో ప్రకాశించి దేవుని కొరకు పరిచర్యలో సంఘము పరిచర్యలో పాలిభాగస్తురాలుగా ఉన్నది. ఏమండి, అందరూ ఇక్కడే ఉన్నారు కదా. సంఘ పరిచర్యలో పాలిభాగస్తురాలు. ఈరోజు సేవకుడు వస్తున్నాడు కదా, మరి సేవకునికి ఏదైనా భోజనం సిద్ధపాటు చేయాలన్నా, లేకపోతే విశ్వాసులు వస్తున్నారా వాళ్ళకి ఏదన్నా మనం సిద్ధపాటు చేయాలా, సంఘములో మందిరాన్ని మనం శుభ్రపరచాలి కదా, మరి ఎక్కడైనా ఏదైనా ఉందా? ప్రభు ఒక పరిచర్యలో ప్రభు ఒక మందిరము విషయంలో ఏదైనా అజాగ్రత్తత కనబడుతుందా? ఎక్కడైనా గలీజుగా ఉందా? ఏది పరిస్థితి అని చెప్పి ఈ సంఘములో ఎప్పుడైతే సంఘస్థులు సంఘ బిడ్డలు పరిచారములో ఉంటారో అప్పుడే మనం వృద్ధి చెందిన వారుగా ఉంటాం. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఏమని కిక్రియా అనే ప్రాంతంలో ఒక స్త్రీ, ఫీబే అనే ఒక స్త్రీ సంఘములో పరిచారకురాలుగా ఉన్నది కనబడుతుంది. పరిచారకురాలంటే సేవ చేయడం. ఏమండి, నేను సంతోషిస్తున్నాను, మన సంఘ బిడ్డలు స్త్రీలు ఎంతగానో పరిచారం చేసేవారుగా ఉన్నారు. ప్రియులారా, నిజమే. ఇది కేవలము ఏమండి ఒక రోజుతో, ఒక వారముతో, ఒక నెలతో ఉండేది కాదు. మన జీవితకాలం అంతా కూడా సంఘములో పరిచారం చేసే స్త్రీలుగా మనం ఉండాలి. సంఘములో పరిచారం చేసే పురుషులుగా ఉండాలి. ప్రేమైన దేవుని వర్లారా, ఏమండి ఇది రెండో విషయం మనం చూస్తున్నాం. మూడో విషయం మనం చూడగలిగితే పిల్లలు గమనించండి. ఏమండి మూడో విషయం ఏంటంటే గమనించండి. ఏమండి ఇతరులను క్రీస్తు దగ్గరికి నడిపించేవారుగా మనం ఉండాలి. దేనిలో వృద్ధి చెందాలి చెప్పండి? మూడో విషయము ఏమని ఇతరులను అంటే బయట వారిని అన్యులను ఇతరులను క్రీస్తు దగ్గరికి నడిపించేవారుగా ఉండాలి. ఏమంటే మన సువార్త చెప్పడమే కాదు, వాళ్ళతో కలిసి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళ కోసం ప్రార్థన చేసి వారిని ప్రభు మందిరానికి నడిపించేవారుగా ఉండాలి. ఎక్కడో పంపించేది కాదు. గమనించండి అమ్మ, వింటున్నారా? గమనించండి. 4 వారాలు ఆ ఊరికి తిరగండి, 3 వారాలు ఈ ఊరికి తిరగండి, 7 వారాలు ఇంకొక ఊరికి తిరగండి. అక్కడ నడిపించడం కాదు సువార్త అంటే. సువార్త అంటే స్థానిక సంఘాన్ని దగ్గర తీసుకురావాలి. ఇది మన పని. స్థానిక సంఘం పని అంటే తెలుసా? ఎక్కడో పంపించడం కాదు. చాలామంది ఎక్కడో పంపిస్తుంటారు. ఇది కరెక్ట్ సువార్త కాదు. సువార్త అంటే ఏంటో తెలుసా? మన సంఘములోనే మన స్థానిక సంఘానికి మన దేవుని సువార్తలు నడిపించాలి. మనం ఎవరికైనా సువార్త చెప్పామనుకోండి, ఎవరైనా కలిశారనుకోండి, అమ్మ నీకు బాగా కావాలంటే 7 వారాలు లేక 3 వారాలు లేక 4 వారాలు ఎక్కడో తిరగండి అని చెప్పి ఎక్కడో పంపిస్తుంటాం. వాళ్ళు తిరుగుతారు, వాళ్ళకి ఏం బాగా కాదు.
ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి, అక్కడ ఉన్న సేవకుడు కేవలం 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాడు అంతే. 2 మాటలు చెప్తాడు, 2 సుక్కల నూనె పోస్తాడు, వెళ్ళిపోతాడు తర్వాత. అయితే గమనించండి, స్థానిక సేవకుడు నిరంతరంగా ఉంటాడు. స్థానిక సేవకుడు ఎప్పుడు చెప్పినప్పుడు వస్తుంటాడు. స్థానిక సేవకుడు కన్నీళ్ళు కారుస్తాడు. స్థానిక సేవకుడు ప్రార్థిస్తాడు. స్థానిక సేవకుడు ప్రయాసపడతాడు. కాబట్టి సువార్త చేస్తే ఎక్కడో నడిపించడం కాదు. ఇక్కడ గమనించండి, ఒక స్త్రీ కనబడుతుంది, సమరయ స్త్రీ. ఆమె ప్రభు సువార్తను విని వెంటనే ఏం చేస్తుందో మీరు చూడగలిగితే, ఏమండి ఒకసారి మీరు చూడండి. ఏమండి యోహాను సువార్త, ఏమండి యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము, ఏమండి 28వ వచనం, 30వ వచనం వరకు మనం చదువుతున్నాము. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, ఏమండి కుండ తీసుకుని వచ్చింది ఆ బావి దగ్గరికి నీళ్లు తాగడానికి, నీళ్లు నింపుకోవడానికి. ఏమండి మరి గ్రామం నుంచి ఏమండి ఇంచుమించు చాలా దూరంలో ఏమండి నీళ్లు నింపుకోవడానికి వచ్చిన ఆ స్త్రీ ఏమండి ఎప్పుడైతే ప్రభు సువార్తను వినిందో, ప్రభు మాటలు వినిందో, ఆమె వెంటనే కుండ విడిచి తర్వాత ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీ ఊరిని కదిలించింది. ప్రేమైన దేవుని వారలారా, ఒక స్త్రీ ఊరంతటికి క్రీస్తు దగ్గరికి నడిపించింది. ఏమండి 39వ వచనం, 39, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. స్త్రీ, దేవునికి స్తోత్రం. ఏమండి ఆ స్త్రీ మాట విని అనేకులు యేసు ప్రభు మీద విశ్వసించారట. ఈమె ఏం చేసింది చెప్పండి? ప్రభువు దగ్గరికి నడిపించింది. ఏమండి సంఘము 3వ విషయం చేయాలంటే ఏమండి ప్రభు దగ్గర నడిపించే విషయంలో వృద్ధి చెంది ఉండాలి. ప్రియులారా, ఏమండి ప్రభు నందు మనము వృద్ధి చెందాలి అంటే ప్రభు దగ్గర మనం అనేకులకు నడిపించాలి. ప్రియులారా గమనించండి, ఇక్కడ 3వ విషయం దేంట్లో మనం వృద్ధి చెందాలంటే ఇతరులను ప్రభు దగ్గర నడిపించే విషయంలో మనం వృద్ధి చెందాలి. 4వ విషయం, చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 4వ విషయం ప్రియులారా గమనించండి, దేనిలో వృద్ధి చెందాలంటే ప్రేమ యందు వృద్ధి చెందాలి సంఘం. దేనిలో చెప్పండి? ప్రేమ యందు. ప్రేమ గురించి పౌలు గారు ఏమని చెప్తున్నారో మీరు చూడగలిగితే, ఏమండి మరి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం మీరు చూడండి, అద్భుతమైన మాట అన్నాడు. మనుషుల భాషతోను దేవదూతల భాషలతోను, గమనించండి, దేవదూతల భాషతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడునైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును ప్రవచించు కృపావరములను కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనై. గమనించని మాట, ప్రేమ లేని వాడునైతే నేను వ్యర్థం. ఇక్కడ ఏమంటున్నాడు? దేవదూతల భాషలు మాట్లాడినా, మనుషుల భాషలు మాట్లాడినా, జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నా, గొప్ప ప్రసంగికుడుగా ఉన్నా, ఏమండి నేను ఏది చేసినా, గొప్ప కార్యాలు చేసినా, ఏమంటే కొండలను పిగిలించే, కొండలను బద్దలు కొట్టే, కొండలు పిండిగా మారిపోయిన గొప్ప విశ్వాసం కలిగిన వాడిగా ఉంటే, నాలో ప్రేమ లేకపోతే వ్యర్థుడను. అమ్మ వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఇది మనతో చెప్తున్నాడు. మీరు ఎక్కడ కింద చూడకండి, పైన చూడకండి దయచేసి. మనతో చెప్తున్నాడు. ఏమని చెప్పండి? కొండలు పిగిలించే విశ్వాసం ఉందా మీకు? ఉంది. ఏమంటే దేవదూతల భాషలు మాట్లాడితే చాలామంది ఏమంటే అన్య భాషలు మాట్లాడతారు చూడండి, ఇది దేవదూతల భాష అంటారు చాలామంది అనుకుంటారు. అలాంటి భాషలు మాట్లాడిన గొప్ప గొప్ప మనుషుల భాష జ్ఞానంతో, ఏమంటే హిందీ, గుజరాతీ, తమిళ్, కన్నడ ఇలాంటి గొప్ప గొప్ప భాషలు మాట్లాడిన
మంచి జ్ఞానం ఉన్నా, మంచి భక్తి ఉన్నా, కొండలను పిగిలించే మంచి విశ్వాసం కలిగిన మంచి విశ్వాస వీరుడైనా, ఎలాంటి వాడైనా మనలో ప్రేమ లేకపోతే ఏంటి చెప్పండి? ఇన్ని కలిగి ఉన్న మనము ప్రేమ లేని వారమైతే వ్యర్థం. ఏమండి? మంచి మాట. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుము. ఏం చెప్తున్నాడు సంఘానికి? 4వది ఏమని చెప్తున్నాడు చెప్పండి? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస కలిగి ఉండండి. మిమ్మల్ని ద్వేషించిన వారిని ప్రేమించండి, మిమ్మల్ని శపించిన వారిని దీవించండి, మిమ్మల్ని ఇబ్బంది కలిగించిన వారిని ఆశీర్వదించండి. ఏమండి? సంఘానికి ఏముండాలంటే ఏముండాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగిన సంఘమే ఏమండి ఎత్తబడే సంఘము. ఆ ఎత్తబడిన సంఘమే దేవుని రాజ్యానికి చేరుతుంది. ప్రియులారా, అట్టి కృప దేవుడు నాకు, మనకు, మనందరికి దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.